సమ్మర్లో మాత్రమే దొరికే మామిడి పండుతో పులిహార చేసుకుందాం రండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేవన్ బద్రి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మ్యాంగో పులిహారకి కావలసిన పదార్థాలు: రైస్, ఆవాలు, పల్లీలు, జీలకర్ర, సాయమినపప్పు, జీడిపప్పు, పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటారు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మ్యాంగో, క్యారెట్ తురుము. ఇక్కడ నేను ఒక మామిడి పండు తురుము తీసుకున్నాను ఫ్రెండ్స్. పసుపు, రుచికి తగినట్లుగా సాల్ట్. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీకు ముందుగా చూపించిన పోపు దినుసులన్నీ ఇందులోకి యాడ్ చేయాలి. పోపు దినుసులన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా వేగే వరకు తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులన్నీ వేగిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు పోపు దినుసులతో పాటే యాడ్ చేసుకుంటే మనకి పులిహార చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పులిహార కలుపుకుందాం రండి. రైస్ తీసుకొని రైస్లోకి సన్నగా తురుముకున్న మ్యాంగో, క్యారెట్ తురుము, కొత్తిమీర, మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పోపు, రుచికి తగినట్లుగా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పులిహార ఇక్కడ రైస్ వేడిగా ఉంది కాబట్టి నేను గరిటెతో కలుపుతున్నాను. పులిహార రైసు పొలుగ్గా రావాలంటే ముందు అన్నం ఉడికిన తర్వాత ఒకసారి అన్నం మొత్తం ఒకసారి గరిటెతో తిప్పుకున్నారంటే పులిహార చాలా పొలుకుగా ఉంటుంది. మొత్తం మ్యాంగో తురుము మొత్తం రైస్కి పట్టేటట్టు కలుపుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. మ్యాంగో పులిహార తయారైపోయింది. మీరు కూడా సమ్మర్లో మాత్రమే దొరికే ఈ మామిడి పండుతో పుల్లటి పులిహార తయారు చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసిన ఈ పులిహార మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.